బంగ్లాదేశ్. అసలు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. బంగ్లాదేశ్లో హిందువుల పైన ఎట్లాంటి ఘోరాలు జరుగుతున్నాయో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అసలు సెలబ్రిటీస్ కానీ జనాలు కానీ ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? తెలియకనా, లేకపోతే దీన్ని ఫేమస్ చేసే సెలబ్రిటీస్ ఇంకా రాకపోవడానికా? సెక్యులరిజం అనే మాట ప్యాలెస్టైన్ గురించి చెప్పేటప్పుడు అందరికీ గుర్తుకుంటుంది. కానీ అదే బంగ్లాదేశ్కి వస్తే అది హేట్ టువర్డ్స్ రిలీజన్ అవుతుంది, కానీ సెక్యులరిజం కాదు. ఎందుకు అన్ని సెలబ్రిటీస్ ప్యాలెస్టైన్కి వచ్చేటప్పటికి మాట్లాడినారు, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టినారు, కానీ అది బంగ్లాదేశ్కి వస్తే పెడతలేరు. ఆల్ ఐస్ ఆన్ రాఫా అని చెప్పేసి 3 days కంటిన్యూస్గా పెట్టారు సెలబ్రిటీస్ అందరూ. వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి జనాలు కూడా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసినారు. అదే సెక్యులరిజం ఇక్కడ ఎందుకు కనిపించట్లేదు బంగ్లాదేశ్లో? అది అసలు మన కాంటినెంట్ కూడా కాదు పాలెస్టీనా. టీకే, పాలెస్టీనాకి సపోర్ట్ చేయడం వెరీ గుడ్ థింగ్, కానీ ఏం తప్పు కాదు, దాంట్లో ఏమీ రాంగ్ లేదు. కానీ బంగ్లాదేశ్కి సపోర్ట్ చేయడానికి ఎవ్వరు ఎందుకు ముందటికి రావట్లేదు సెలబ్రిటీస్? అసలు మన కాంటినెంటే కానప్పుడు అంత సీరియస్ అయిన వాళ్ళు మన కాంటినెంట్లో మన పక్క దేశంలో జరుగుతుంది, మన హిందువుల పైన జరుగుతున్న అత్యాచారాల పైన ఎవరు ఎందుకు మాట్లాడలేదు? సెక్యులరిజం అంటే వేరే రిలీజియన్ దాకానేనా? హిందూయిజంకి వచ్చేటప్పటికి సెక్యులరిజం ఎందుకు చచ్చిపోతుంది? సెక్యులరిజం అంటే ఏంది? అన్ని రిలీజియన్స్కి న్యూట్రల్గా ఉండడం అంటే సెక్యులరిజం. అయితే అప్పటికి ఈ సెక్యులరిజం డెత్ అంటే ఏంది హిందూస్ టైంలో? ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది? బంగ్లాదేశ్లో ఈ హిందూ పైన చాలా వైలెన్స్ చేయడం, ఇంకా హిందూస్కి ఎల్లగొట్టడం, ఇవన్నీ ఎట్లా స్టార్ట్ అయింది? అసలు యాక్చువల్గా ఏమైందంటే జూన్ 2024లో ఏమైందంటే షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్కి ఎల్లగొట్టేశారు. ఎందుకంటే జూన్ 2024లో స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారనమాట. దేనికోసం? గవర్నమెంట్ జాబ్ కోసం, కోటాస్ కోసం అని చెప్పేసి ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. అయితే అది జాబ్స్ కోసం ప్రొటెస్ట్ తక్కువైపోయి యాంటీ గవర్నమెంట్ అయిపోయింది అనమాట. యాంటీ గవర్నమెంట్ అయిపోయేసరికి ఈ షేక్ హసీనా పైన హేట్రేట్ పెరిగిపోయి తనని ఎలగొట్టేసినారు అక్కడి నుంచి. అయితే అసలు అది ఎంతవరకు కరెక్టా ఎంతవరకు రాంగా అని చెప్పేసి మనం చెప్పలేం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే స్టూడెంట్స్కి ఉన్న పవర్. స్టూడెంట్స్ అసలు ఎంత పవర్ఫుల్ అయితే ఒక ప్రైమ్ మినిస్టర్ని అసలు ఆ సీట్లో నుంచి వెలగొట్టేయగలుగుతారు. కానీ స్టూడెంట్స్ పవర్ని కూడా ఎంతవరకు కరెక్ట్గా యూజ్ చేస్తున్నారా, ఎంతవరకు రాంగ్గా యూజ్ చేస్తున్నారా అని చెప్పేసి అంచనా వేయడం కూడా మన బాధ్యతనే. ఇంకా ఈ షేక్ హసీనా ఎవరు? షేక్ హసీనా ఎవరంటే ప్రైమ్ మినిస్టర్. ఒక చిన్న పొజిషన్ కాదు ప్రైమ్ మినిస్టర్ అంటే, ఒక కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ఆమె, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఆమె ఎవరంటే ముజ్బిర్ రెహమాన్ వాళ్ళ డాటర్. ముజ్బిర్ రెహమాన్ ఎవరంటే, మాకు గాంధీజీ ఎట్లనో ఫాదర్ ఆఫ్ నేషన్, ముజ్బిర్ రెహమాన్ కూడా ఫాదర్ ఆఫ్ నేషన్ బంగ్లాదేశ్ది. అయితే ఈ ముజ్బిర్ రెహమాన్ ఫొటోస్ కూడా నోట్స్ల మీద నుంచి, కరెన్సీ నోట్స్ మీద నుంచి తీసేస్తున్నారంట. సో ఈ ముజ్బిర్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో ఈయన బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ ఇచ్చినారు. 16th December 1971కి బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చింది. ఎవరి కోసం వచ్చిందంటే ఈ ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరైతే ఉన్నారో ముజ్బిర్ రెహమాన్ వాళ్ళ కోసమే వచ్చింది. అయితే ఈ నోట్ నుంచి ఆయన ఫేస్ తీసేయడం, ఇంకా ఆయన స్టాచ్యూస్ మొత్తం పడేయడం, పోస్టర్స్ మొత్తం చింపేయడం, ఫొటోస్ని కాల్చి పెట్టడం, ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. ఒక ఫాదర్ ఆఫ్ నేషన్ అని ఒక నేమ్ ఇస్తే ఆయన ఏదైనా ఆ కంట్రీ గురించి చాలా మంచి పనులు చేసి ఉన్నాడని అర్థం కదా. అవును. అయితే అంత ఫాదర్ ఆఫ్ నేషన్ని కూడా అంత డిగ్రేడ్ చేసేసి మొత్తం అసలు తన పైన రెస్పెక్ట్ లేకుండా చేయడం ఎందుకు అని చెప్పేసి మనం దాన్ని తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు కరెన్సీ నోట్స్ పైన కూడా ఆ ముజ్బిర్ రెహమాన్ ఫోటో తీసేసి బంగ్లాదేశ్కి సంబంధించిన చిన్న చిన్న రిచువల్స్కి సంబంధించిన ఫొటోస్ వేస్తామని అంటున్నారు. కానీ మళ్ళీ నెక్స్ట్ సీన్లో చూడాల్సింది ఏంటంటే నేషనల్ లాంగ్వేజ్గా బెంగాలీని తీసేసి ఉర్దూని పెడతామంటున్నారు. ఇక్కడ అసలు బంగ్లాదేశ్ రిచువల్స్ని, లాంగ్వేజ్ని రెస్పెక్ట్ చేస్తున్నట్ట, లేకపోతే అది జస్ట్ ఒక సాకుగా మార్చుకున్నట్ట? ఎందుకంటే కరెన్సీ నోట్ పైన ఇంకొకటి కూడా ప్రింట్ చేస్తామంటున్నారు. ఏంటంటే ఈ ప్రొటెస్ట్ ఏదైతే జరిగిందో, జాబ్స్ కోసం ప్రొటెస్ట్ ఏదైతే జరిగిందో, అప్పుడు ముజ్బిర్ రెహమాన్కి అగెయిన్స్ట్గా కొన్ని గ్రాఫిటీస్ వేసినారనమాట స్టూడెంట్స్. ఆ గ్రాఫిటీస్ ఫొటోస్ని కూడా ఆ కరెన్సీ పైన వేస్తామని అంటున్నారు. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ రిచువల్స్ అనే ఏదైతే కాన్సెప్ట్ వాళ్ళు చెప్పిర్రో అది జస్ట్ ఒక చిన్న సాకేనా? ఇంకొక మాట మీకు తెలుసా? ఈ ముజ్బిర్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో ఈయనకి బొంగో బొంధు అని పేరు పెట్టినారు. దాని అర్థం ఏంటంటే బొంగో అంటే బెంగాల్ అని అర్థం, బొంధు అంటే ఫ్రెండ్ అని అర్థం. అంటే ఈయన బెంగాల్కి ఒక ఫ్రెండ్ అని అర్థం, బంగ్లాదేశ్కి ఒక ఫ్రెండ్ అని అర్థం. అట్లాంటి మనిషి ఫొటోస్ ఇంకా స్టాచ్యూస్ కూడా ఇట్లా మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తున్నారు.
ఇట్లా మొత్తం అంటే ఒక కంట్రీకి స్టెబిలిటీ ఎక్కడుంది? ఇట్లా ఒక పెద్ద పొలిటీషియన్, పెద్ద ఫైటర్కి ఇంత డిస్ట్రాయ్ చేయడం అంటే. ముందు ఆయననే మా ఫాదర్ ఆఫ్ నేషన్ అని చెప్పేసి ఆయననే మా దేవుడు అని చెప్పి కొలిచి తర్వాత ఇప్పుడు అతన్ని అంత దారుణంగా ట్రీట్ చేయాల్సిన అవసరం అసలు బంగ్లాదేశ్ ప్రజలకు ఎందుకు వచ్చింది? అసలు వాళ్ళు ఎవరిపైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా ఇవన్నీ, లేకపోతే జనాలకు ఏదన్నా సెల్ఫ్ రియలైజేషన్ వచ్చిందా? సరే, ఇప్పటికైతే మేము ముజ్బిర్ రెహమాన్ ఇంకా షేక్ హసీనా గురించి అయితే తెలుసుకున్నాము, కానీ అక్కడ ఉన్న హిందూస్ గురించి ఏంది? అక్కడున్న హిందూస్ ఏమేమి సఫర్ చేస్తున్నారో, వైలెన్స్ ఏమేమైతే జరుగుతున్నాయో అక్కడ ఏమవుతుంది ఇప్పుడు? యాక్చువల్లీ ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పటికి హిందువుల మెజారిటీ బాగానే ఉండేది, కానీ పోతూ పోతూ హిందువులని మైనారిటీ కిందకి పడేసినారు. అండ్ ఆల్సో ఇస్లాంని మెజారిటీ పీపుల్ లాగా కన్సిడర్ చేయడం స్టార్ట్ చేసిరు. తర్వాత మెల్లిగా హిందువుల జనాభా తగ్గుకుంటూ వచ్చేసింది, చాలా తగ్గుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు కరెక్ట్ సెన్సెస్ లేవు, కానీ 2022 సెన్సెస్ చెప్తున్నది ఏంటంటే 7% ఉందని చెప్పేసి చెప్తుంది అనమాట. అయితే ఇంత తగ్గడానికి కారణాలు ఏంటి అని అంటే అక్కడ వాళ్ళపైన జరుగుతున్న అఘాయిత్యాలని చెప్పొచ్చు, వైలెన్సెస్. అంటే షేక్ హసీనా ఈ మైనారిటీ గురించి ఏదో మంచిది ఒకటి గవర్నమెంట్ కోటా తీస్తే వాళ్ళకి అది అగేన్స్ట్ అయింది యాక్చువల్ వాళ్ళకు. దానికే అగేన్స్ట్ చేసి వాళ్ళు ఫైట్ చేసినారు. ఆ గవర్నమెంట్ కోటా ఏదైతే ఉన్నదో అది హిందూకి, అంటే హిందూ కాదు, ఏదైనా మైనారిటీ రిలీజియన్ ఉన్నారు, ఉట్టి హిందే కాదు, క్రిస్టియానిటీ, బుద్ధిజం, జైనిజం, సిక్కిజం, చాలా మైనారిటీ రిలీజియన్స్ బంగ్లాదేశ్లో ఉన్నారు. వాళ్ళ కోసం ఈ కోటా అని తీసింది, సరేనా? దానికి అగేన్స్ట్ అయ్యి స్టూడెంట్స్ చాలా ప్రొటెస్ట్ చేసినారు. అయితే ఇప్పుడు హిందూ ప్రొటెస్ట్లో ఏమవుతుందంటే హిందూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్లో వాళ్ళు చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏమి వైలెన్స్ లేకుండా పీస్ఫుల్గా వాళ్ళు భగవద్గీతని ఫాలో చేసుకుంటూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అవును, వాళ్ళ రైట్స్ కోసం మాత్రమే వాళ్ళు ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో ఇది చిన్మయ్ కృష్ణ దాస్ అని చెప్పేసి ఒక ఇస్కాన్ మెంబర్ అనమాట, మెయిన్ మెంబర్ ఆఫ్ ద ఇస్కాన్. తను స్టార్ట్ చేసినారు అనమాట ప్రొటెస్ట్. తనే కాదు, తనతో పాటు చాలా మంది కలిసి స్టార్ట్ చేసినారు. అయితే వీళ్ళు చాలా చాలా శాంతియుతంగా జరుపుతున్న ప్రొటెస్ట్ ఇది, కానీ దాన్ని కూడా వీళ్ళు ఆపడానికి చేసిన ప్రయత్నాలు చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో చిన్మయ్ కృష్ణ దాస్ని కూడా నేషనల్ ఫ్లాగ్ని చాలా డిగ్రేడ్ చేసినారు మీరు అని చెప్పేసి ఒక నింద వేసి తనని తీసుకెళ్ళి జైలు పెట్టినారు. ఈ అరెస్ట్ ఎప్పుడైందంటే 25 నవంబర్ 2024కి ఈ అరెస్ట్ అయింది. అదే నెక్స్ట్ డే ఈ చిన్మయ్ కృష్ణ ప్రభు ఎవరైతే ఉన్నారో ఆయనకి సపోర్ట్ చేసి ఆయనకి బెయిల్ గురించి కోర్టులకి పోయి ఒక లాయర్ ఆయన కోసం ఫైట్ చేస్తే ఆ లాయర్కి కోర్టు నుంచి హ్యాక్ చేసి మర్డర్ అటెంప్ట్ చేసినారు. యాక్చువల్లీ చాలా కొట్టినారంట, చాలా వైలెన్స్ అంటే చాలా టార్చర్ పెట్టినారంట. దాని తర్వాత హాస్పిటల్కి అడ్మిట్ అయిన తర్వాత ఆయన చనిపోయిండు ఆ లాయర్. అయితే మీరు చూడండి ఇక్కడ అది అంటే హిపోక్రసీ ఏంటంటే చూడండి, ఇండియాలో ఒక కసబ్ లాగా క్రిమినల్కి కూడా మీరు గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ ఇస్తున్నారు, కానీ అదే ఆ కంట్రీకి ఒక ప్రైవేట్ ప్రాసిక్యూటర్ ఒక ప్రాపర్ ఫెయిర్ జడ్జ్మెంట్ కోసం ఒక ప్రైవేట్ ప్రాసిక్యూటర్ ఇస్తే కూడా ఇట్లా అవుతుంది. ఇంకా వాళ్ళు ఎవరైతే చంపేశారో ఆ లాయర్కి వాళ్ళ గురించి ఏం యాక్షన్ తీసుకోలేరు, వాళ్ళు అసలు ఏం యాక్షన్ జరగలేదు. అండ్ ఆల్సో లాయర్ని చంపడం ఏంటి అంటే మీరు ఏ నిజాన్ని దాపెట్టడానికి ట్రై చేస్తున్నారు? అసలు ఏం ఎవిడెన్స్ లేకుండా తను నేషనల్ ఫ్లాగ్ని అవమానించాడని చెప్పేసి మీరు చెప్పడానికి మీకు హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? ఏం ఎవిడెన్స్ లేకుండా ఎట్లా చెప్తారు? అసలు అట్లా ఒక నోటి మాట సరిపోతుందా? సరిపోదు కదా, ఎవిడెన్స్ కావాలి కదా కోర్టుకి. అదే కదా. అయితే ఇప్పుడు ఇక్కడ రోల్ ప్లే చేసింది ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరంటే మొహమ్మద్ యూనుస్. ఇతను ఎవరంటే చీఫ్ అడ్వైజర్, బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ లాగా ఉన్నాడు. ఈయన నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డీ కూడా. 2006లో ఈయనకు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. దేని గురించి అంటే పోవర్టీ ఇంకా ఎకనామీ గురించి, బంగ్లాదేశ్ గురించి మాట్లాడిండని నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది ఈయనకి, సరేనా? అయితే ఈయన ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు స్ట్రైక్లో వాళ్ళకి వైలెన్స్ ఎంకరేజ్ చేస్తుండు, వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. అవును, అంటే ఇప్పుడు ఆయనకి ముందు చేసిన పనుల కోసం నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది, ఓకే, కానీ ఇప్పుడు దాన్ని వెనకకు తీసుకోవాల్సిన టైం వచ్చిందని నా ఫీలింగ్. ఎందుకంటే ఆయన మైనారిటీస్ పైన హేట్రెడ్ పంచుతున్నాడు అనమాట. ఎందుకంటే మైనారిటీస్ని మీరు రాంగ్ అని చెప్పేసి వాళ్ళపైన నిందలేసి వాళ్ళని చాలా దారుణమైన సిచ్యువేషన్లో పడేస్తున్నాడు. అండ్ ఆల్సో స్టూడెంట్స్ని చాలా రెచ్చగొడుతున్నాడు ఆయన, వాళ్ళపైన హేట్రెడ్ పెంచుతున్నాడు చాలా.
సో ఇప్పటికీ ఇవన్నీ జరుగుతుంది. దాని మీద షేక్ హసీనా ఒక మాట చెప్పింది. ఏం చెప్పిందంటే ఈ యూనిస్ ఎవరైతే ఉన్నారో ఈయన బంగ్లాదేశ్లో మైనారిటీకి సప్రెస్ చేస్తున్నారు, మైనారిటీ మీద చాలా వైలెన్స్ చేస్తున్నారని షేక్ హసీనా చెప్పింది. పబ్లిక్ అయితే చెప్తున్నారు, కానీ షేక్ హసీనా కూడా ఇట్లా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే దీనికి ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే షేక్ హసీనా యూనస్ పైన హేట్రెడ్ పంచుతుందన్నమాట. హేట్రెడ్ పంచుతుందని చెప్పింది. జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆ మనిషి మంచోడు కాదని చెప్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పిండు. అంటే ఇప్పుడు ఈయన చీఫ్ అడ్వైజర్, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్నాడనే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేయాల్సిన పనులన్నీ ఇతనే మేనేజ్ చేసుకోవాలి. ఈ యూనుస్ మేనేజ్ చేసుకోవాలి. షేక్ హసీనా చేసే పనులన్నీ యూనుస్ మేనేజ్ చేసుకోవాలి. కానీ తన పైన హేట్రెడ్ పెంచుతున్నాడని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చేసింది ట్రిబ్యునల్. అయితే ఏంటంటే ఇంకొక మాట ఏం చెప్పిందంటే షేక్ హసీనా చెప్పే మాటలకి బంగ్లాదేశ్లో వేరే లీడర్స్ సెపరేట్గా పార్టీ క్రియేట్ చేసుకున్నారు యూనిస్కి అగేన్స్ట్గా. ఇంకా వాళ్ళు యూనిస్కి అగేన్స్ట్గా మాట్లాడుకుంటూ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిరని దాని గురించి షేక్ హసీనా దానికి ఫాల్టీ అని చెప్తున్నారు. అవును. అండ్ ఆల్సో జీడిపి కూడా పడిపోయింది అనమాట బంగ్లాదేశ్ది. 5.8 ఉండే 5.2కి వచ్చేసింది. అంటే 6%, 0.6% పడిపోయింది. 0.6% బంగ్లాదేశ్ లాంటి ఒక కంట్రీకి జీడిపి పడిపోవడం అంటే మామూలు విషయం కాదు, చాలా దారుణమైన విషయం. ఎందుకంటే అక్కడ ఫుడ్కి కూడా కష్టపడుతున్నారు జనాలు. ఫుడ్కి కూడా కష్టపడుతున్న ప్లేస్లో ఇప్పుడు -0.6 అయిందంటే జీడిపి, అసలు దాన్ని చాలా డ్రాస్టిక్ చేంజ్. దానివల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కానీ దాన్ని ఇప్పుడు పక్కన పెట్టి హిందువుల పైన అత్యాచారం ఎట్లా చేయాలని మాత్రమే ఫోకస్ చేస్తున్నాడు ఈ యూనస్. ఇంకొక మాట ఏంటంటే ఇండియా నుంచి ఇంకా చాలా నేబరింగ్ కంట్రీస్ నుంచి బంగ్లాదేశ్కి ట్రేడ్స్ స్టాప్ చేసేసినారు. అవును. అన్ని ట్రేడ్స్ స్టాప్ అవ్వడం వలన వాళ్ళ అంటే కంట్రీ లోపలే ట్రేడ్ చాలా తగ్గిపోయింది. దాని తర్వాత ఏమైతుందంటే ట్రేడ్ తగ్గిపోతే ఆబ్వియస్గా కరెన్సీ వాల్యూ తగ్గిపోతుంది. కరెన్సీ వాల్యూ చాలా తగ్గిపోయింది వాళ్ళకు. వాళ్ళు ఇంకా చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ కరెన్సీ గురించి నోట్ చేంజ్ చేయడం ఇవన్నీ చేయడంలో ఫోకస్ పెడుతున్నారు. ఫస్ట్ మీ జీడిపి ఇంక్రీజ్ చేయండి, మీరు జీడిపి ఇంక్రీజ్ చేయండి ఫస్ట్. అండ్ ఆల్సో ఈ యునెస్ ఎవరైతే ఉన్నారో అతను ట్రంప్తో కూడా పెట్టుకున్నారు. ఎట్లా అంటే ట్రంప్ ఇది ఎలక్షన్స్, ఇప్పుడు అమెరికా ఎలక్షన్స్ అయినాయి కదా, ట్రంప్ ఎప్పుడైతే ఎలక్షన్స్లో ఉన్నారో అప్పుడు యూనిస్ ఏం చేసిండంటే డబ్బులు ఖర్చు పెట్టిండు. ట్రంప్ అగేన్స్ట్గా క్యాంపెయిన్ చేసి ట్రంప్ ఓడిపోవాలని క్యాంపెయిన్ చేసిండు, డబ్బులు ఖర్చు పెట్టిండు చాలా. అయితే అది అవన్నీ చేసిన తర్వాత ట్రంప్ ఏం చేసిండంటే డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉన్నదో బంగ్లాదేశ్ అగేన్స్ట్గా స్టాప్ చేసేసిండు 90 days కోసం. అంటే ఉట్టి బంగ్లాదేశ్ కోసం కాదు, ఇది ఫారెన్ ఎయిడ్స్ ఏదైతే ఇస్తుందో అమెరికా ముందు నుంచి, అది ఇప్పుడు 90 days కోసం పాజ్ పెట్టింది అమెరికా. కానీ అదే దాంట్లో ఇంక్లూడింగ్ ఈ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉన్నదో బంగ్లాదేశ్కి, అది కూడా పాజ్గానే ఉంది. అవును. కానీ ఇప్పుడు అది కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది వీళ్ళకి. ఆ డెవలప్మెంట్ ఫండ్ అయినా కూడా వాళ్ళకి చాలా యూజ్ వచ్చే థింగ్ అనమాట అది. ఇప్పుడు అది కూడా ఆగిపోయేసరికి జనాలు కష్టాలు పడతారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా ఉన్నాయి ఫేస్ చేయాల్సినవి వాళ్ళు. అయినా కూడా హిందువుల పైన మాత్రం ఈ అత్యాచారాలు ఆపట్లేరు. మైనారిటీస్ పైన చాలా దారుణమైన కేసులు నడుస్తున్నాయి ఇప్పుడు. అండ్ ఈ చిన్మయ్ దాస్ గారిని కూడా ఇంకా రిలీజ్ చేయట్లేరు. తనకి డెత్ పెనాల్టీ పడుతుందని కూడా అంచనాలు ఉన్నాయి. ఇంకా లైఫ్ ప్రిజన్మెంట్ కూడా చేస్తారని చెప్తున్నారు. కొంతమంది అయితే డెత్ పెనాల్టీ కూడా పడుతుందని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఇవన్నీ జరుగుతున్నాయి, బంగ్లాదేశ్లో జరుగుతుంది, వరల్డ్లో జరుగుతుంది. కానీ దీనికి ఒక్క సెలబ్రిటీ కూడా వచ్చి బయటికి మాట్లాడతలేరు. కొన్ని సెలబ్రిటీస్ ఉన్నారు మాట్లాడుతున్నారు, కొన్ని సెలబ్రిటీస్ మాట్లాడుతున్నారు. కానీ పాలెస్టైన్ గురించి మాట్లాడేటప్పుడు చాలా 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 సెలబ్రిటీస్ మాట్లాడారు. కానీ ఇప్పుడైతే ఎందుకు మాట్లాడతలేరు, ఇది బంగ్లాదేశ్ గురించి అని మాట్లాడతలేరా అంటే ఇప్పుడు ఇక్కడికి ఎట్లా వచ్చేస్తుందంటే ఇది రిలీజియస్ థింగ్, మేము ఇందులో ఇన్వాల్వ్ అవ్వము అన్నట్టు ఉన్నారనమాట సెలబ్రిటీస్. రిలీజియస్ థింగ్ ఎందుకైతుంది? అక్కడ మైనారిటీస్ని దెబ్బతీస్తున్నారు. దానిలాగానే చూడండి. ఓకే, హిందువులను దెబ్బతీస్తున్నారు, ఓకే, కానీ దానిలాగానే చూడాలి. వాళ్ళు జస్ట్ హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్, దీంట్లోకి మేము రాము, ఇది దీంట్లో కోసం మేము కాంట్రవర్సీలోకి వెళ్ళిపోతామన్న థాట్లోనే ఉన్నారు. కానీ అక్కడ జనాలకి ఎంత ఇబ్బంది అవుతుంది, వాళ్ళ కోసం ఏదన్నా స్టాండ్ తీసుకోవాలా అని మాత్రం ఆలోచించట్లేదు ఏ సెలబ్రిటీ కూడా. అదే కదా, అది ఒక చాలా పెద్ద ఇష్యూ. దీనికి మీరైనా అట్లీస్ట్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. ఇది చాలా పెద్ద ఒక ఇష్యూ జరుగుతుంది ఒక కంట్రీ లోపల. మైనారిటీస్ మీద ఇంత పెద్ద అత్యాచారం, ఇంత పెద్ద వైలెన్స్ ఇట్లా జరగడం చిన్న మాట కాదు. మీరు ఇది అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ఈ వీడియోని ఎంత అవుతుందో అంత షేర్ చేయండి. అవును, ఇది తెలియక
జనాలు ఆగిపోయినారు. వీళ్ళకి తెలియాలంటే ఎవరో ఒకరు చెప్పాలి. మేము ధైర్యం చేసి చెప్పాము, మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. సో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇట్లాంటి ఇంకా చాలా చాలా టాపిక్స్ మేము తీసుకురావడానికి ట్రై చేస్తాం మీ ముందుకి. థ్యాంక్ యూ.